ఇక జల్పల్లిలోని నటుడు మోహన్ బాబు ఇంటి వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. రాచకొండ సిపి ముందుకు విచారణకు హాజరైన తర్వాత మంచు విష్ణు, మంచు మనోజ్ ఇద్దరు తిరిగి జల్పల్లి ఇంటికి వేరువేరుగా వచ్చారు. మోహన్ బాబు ఇంటి దగ్గర ఉన్న ప్రైవేట్ వెహికల్స్, ప్రైవేట్ సిబ్బందిని పోలీసులు క్లియర్ చేశారు. ఇల్లు ఖాళీ చేయాలని మనోజ్ కు మంచు విష్ణు వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. ఇక ప్రైవేట్ వ్యక్తులు వెంటనే తన ఇల్లు ఖాళీ చేయకపోతే తాను రంగంలోకి దిగుతానని హెచ్చరించారు. మోహన్ బాబు కుటుంబ వివాదంలో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాచకొండ పోలీసులు మోహన్ బాబు చికిత్స పొందుతున్న ఆసుపత్రికి వెళ్లినట్లు తెలుస్తోంది. కాగా ఘర్షణకు కారణమైన వారిని పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. జల్పల్లిలోని నటుడు మోహన్ బాబు ఇంటి వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. రాచకొండ సిపి ముందుకు హాజరైన తర్వాత మంచు విష్ణు, మంచు మనోజ్ ఇద్దరు తిరిగి జల్పల్లి ఇంటికి వేరువేరుగా వచ్చారు. మోహన్ బాబు ఇంటి దగ్గర ఉన్న ప్రైవేట్ వెహికల్స్, ప్రైవేట్ సిబ్బందిని పోలీసులు క్లియర్ చేశారు. అటు ఇల్లు ఖాళీ చేయాలని మనోజ్ కు మంచు విష్ణు వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర లైవ్ ద్వారా అందిస్తారు. రవిచంద్ర, అక్కడ కొంత మోహన్ బాబు ఇంటి వద్ద కొంత అలజడి రేగుతోంది. మంచు విష్ణు మనోజ్ కు ఇల్లు ఖాళీ చేయాలని వార్నింగ్ కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది. ఏంటి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? అయితే పవన్ ఎప్పుడైతే మంచు మనోజు సిపికి కంప్లైంట్ చేసిన తర్వాత, సిపికి ఆ వివరణ ఇచ్చిన తర్వాత, వాంగ్మూలం ఇచ్చిన తర్వాత తిరిగి జల్పల్లిలోని మోహన్ బాబు నివాసానికి వెళ్ళారు. ఆ సమయంలో ఉద్రిక్తత చోటు చేసుకునే పరిస్థితి కనిపిస్తుంది అనుకున్నారు. ఆ తర్వాత ఎప్పుడైతే మనోజ్ వచ్చారో, ఇంటికి వచ్చిన తర్వాత ఆ తర్వాత గేట్లు ఓపెన్ చేయడంతో లోపలికి వెళ్ళిపోయారు. ఆ తర్వాత విష్ణు కూడా వచ్చారు. అయితే ఇందులో ఇన్సైడ్ మళ్ళీ ఇంట్లో గతంలో లాగానే మళ్ళీ వివాదాలకు తెరదింపినట్టే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పోలీసులు చాలా క్లారిటీగా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. సిపి సుధీర్ బాబు మనోజ్కు క్లారిటీ ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో మీరు ప్రెస్ మీట్లు పెట్టడం, ఆందోళనకు చేపట్టడం, దాంతోపాటు ఒకరి మీద ఒకరు ఫిర్యాదు చేసుకోవడం, ఇదంతా కుటుంబ వ్యవహారాన్ని మీడియా ముందు లేదంటే బహిర్గతం చేయడంతో ఈ సమస్య అంతా మీ కుటుంబంలో మరింత పెరుగుతుందని క్లారిటీగా చెప్పారు మనోజ్కు. దీంతో వెళ్ళినట్టుగా మనోజ్ అదే అంశాన్ని చెప్పారు. లోపల జరిగినట్టు సిపితో కలిసినట్టుగా అంశాన్ని, సిపి చెప్పినట్టుగా అంశాన్ని ఇక్కడ చెప్పకూడదు అంటూ కూడా దాటవేశారు ఆయన మీడియా ముందు. ఆ తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత మంచు విష్ణు మాత్రం అల్టిమేటం జారీ చేశారు, వార్నింగ్లు ఇస్తున్నారు. ఈ ఇంట్లో అంటే మోహన్ బాబు ఇంట్లో ఏ ఒక్కరు ప్రైవేట్ వ్యక్తులు కావచ్చు, ముఖ్యంగా మనోజ్కు సంబంధించిన వ్యక్తులు ఎవరు కూడా ఇందులో ఇక్కడ ఉండటానికి వీల్లేదంటూ హెచ్చరికలు, అల్టిమేటంలు జారీ చేశారు. దీంతో ఏం జరుగుతుంది? ఎందుకంటే విష్ణు గతంలో ఎప్పుడూ ఈ విధంగా స్టేట్మెంట్ ఇవ్వలేదు. గతంలో అంటే నిన్న ఇచ్చినట్టుగా మోహన్ బాబు ఇచ్చినట్టుగా స్టేట్మెంట్ మోహన్ బాబు సుదీర్ఘ ఆడియో విడుదల చేశారు. అందులో ఈ ఆస్తి కావచ్చు, ఈ ఇల్లు నా కష్టార్జితం, నాకు సంబంధించింది, ఇది ఎవరికి ఇవ్వాలి, ఏంటి, ఈ ఇంటికి సంబంధించిన వ్యవహారం అంతా నాకు సంబంధించిందని చెప్పారు. అదే అంశాన్ని ఇప్పుడు అదే అంశాన్ని మోహన్ బాబు నోట్లోకి వెళ్ళి ఏదొచ్చిందో అదే అంశాన్ని ఇప్పుడు విష్ణు కూడా చెప్పినట్టు ఉందని చెప్పుకోవచ్చు. అంటే మోహన్ బాబు, విష్ణు వీళ్ళిద్దరూ ఒకే స్టాండ్ తోటి ఉన్నారని అర్థమవుతుంది, ఒకే అంశాన్ని చెప్పినట్టు అర్థమవుతుంది. అంటే వీళ్ళిద్దరు ఒక సైడు, మనోజ్ ఇంకో సైడ్ అన్నట్టు అర్థమవుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనోజ్కి సంబంధించిన వ్యక్తులే ఇప్పుడు ఇంకో వ్యక్తి ఉండకూడదు, ప్రైవేట్ వ్యక్తులు ఉండకూడదు, ఎవరు ఇక్కడ ఉండటానికి వీలేదంటే ఇంకెవరు ఉంటారు అందులో? మనోజ్కి సంబంధించిన వ్యక్తులు అయి ఉంటారు. మనోజ్కి సంబంధించిన బౌన్సర్లు కావచ్చు, ఆయన సంబంధించిన వ్యక్తులు వీళ్ళు మాత్రమే ఉంటారు. వీళ్ళు ఎవరు ఉండటానికి వీల్లేదు, ఖచ్చితంగా ఖాళీ చేసి వెళ్లాల్సిందే, లేకపోతే నా తడాక ఏంటో అంటే నేనేందో చూపిస్తానంటూ విష్ణు చెప్పుకొస్తున్నారు. అయితే ఈ విష్ణు వ్యాఖ్యల్ని జనరల్గా ముందు నుంచి కూడా విష్ణు వ్యాఖ్యల్ని ఎప్పుడు కూడా అంత సీరియస్గా మనోజ్ చెప్పిన సందర్భాలు లేదు. విష్ణుయే దీని వెనకాల కుట్ర పన్నారు, ఈయన ప్రోద్బలంతో ఇదంతా జరుగుతుంది, విష్ణు ప్రోద్బలంతో అంతా జరుగుతుందంటూ చెప్పుకొస్తున్నారు. ఇప్పుడు విష్ణు కూడా ఏకంగా అల్టిమేటం జారీ చేయడం, వార్నింగ్లు ఇవ్వటం కూడా, మరి మనోజ్ ఏ విధంగా రెస్పాండ్ అవుతారో కూడా చూడాలి. ఇప్పుడు మనోజ్, విష్ణు ఒకే ఇంట్లో ఉన్నారు. హాస్పిటల్నేమో మోహన్ బాబు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఇప్పుడు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న మోహన్ బాబు ఓ పక్కకైతే, వీళ్ళిద్దరూ మరి ఏమన్నా ఘర్షణకు పడేయడానికి ఆస్కారం కూడా. దీంతో పోలీసులు కూడా రంగప్రవేశం చేశారు. పోలీసులు కూడా మోహన్ బాబు ఇంటి దగ్గరలో, ఎందుకంటే హైకోర్టు కూడా ఆదేశాలు జారీ చేసింది, మీరు పికెటింగ్ చేసేట అవకాశం లేకపోయినప్పటికీ ప్రతి 2 గంటలకు ఒకసారి వాచ్ అక్కడ ఉన్నట్టు పరిస్థితుల్ని అబ్జర్వ్ చేస్తుండే, ఎప్పటికప్పటికి భద్రతా విషయంలో జాగ్రత్తలు తీసుకోండి అంటూ హైకోర్టు కూడా ఆదేశాలు జారీ చేసింది. దాంతోపాటు
పికెటింగ్ లేనప్పుడు 2 గంటలకు ఒకసారి ముఖ్యంగా సీసీ కెమెరాలని పరిశీలన చేస్తుండే, ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తూ సీసీ కెమెరాలకు అక్కడ ఉన్నట్టు పరిస్థితులను అబ్జర్వ్ చేసేసి ఆ తర్వాత భద్రత కల్పించని చెప్పారు. అంతేకాకుండా అసలు అంశం ఏంటంటే ఇప్పుడు మనోజ్ సిపికి ప్రధానంగా చెప్పిన అంశం ఏంటంటే మీరు సీసీటీవీలో ఉన్నటువంటి ఫుటేజ్ని పరిశీలించండి, ఆ రిపోర్ట్ తెచ్చుకుంటే మీకు క్లారిటీగా అర్థమవుతుంది అని చెప్పారు. క్లారిటీగా తెలిసిపోతుంది అసలు ఏంటి, ఏం జరిగింది, ఎవరు ఈ ఘర్షణకు కారణం అనేది అర్థమవుతుంది అంటూ సిపి సుధీర్ బాబుకు మనోజ్ వివరించారు. అదే అంశాల్లో ఇప్పుడు పోలీసులు కూడా అదే అంశాన్ని పరిశీలిస్తున్నారు. అసలు సీసీ ఫుటేజ్ ఎక్కడ ఉంది, దాన్ని ఎగ్జామ్ చేసిన తర్వాత దాన్ని పూర్తిగా పరిశీలించిన తర్వాతనే తదుపరి చర్యలు తీసుకుంటారు. గొడవకు కారణం అసలు మోహన్ బాబు ఇంట్లో గొడవ కారణం మరో 2 వ్యక్తులు అనేది కూడా గుర్తించారు. అందులో ఓ 2 వ్యక్తులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతకంటే ముందు ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించి విచారణ చేపడుతున్నారు. అదుపులోకి తీసుకోవడం అంటే అరెస్ట్ చేయడం, వాళ్ళ మీద ఏదో కేసులు అట్లాంటివి కాకుండా అసలు ఏం జరిగిందన్న అంశాన్ని వాళ్ళ నుంచి రాబడుతున్నారు. ఎందుకంటే ఎవరు వర్షంలో వాళ్ళు చెప్పుకొస్తున్నారు. మోహన్ బాబు ఆయనకు అనుకూలంగా, విష్ణు ఆయనకు అనుకూలంగా, ఇటు మనోజ్ ఈయనకు అనుకూలంగా చెప్పుకొస్తున్నారు. ఇదంతా కుటుంబ వ్యవహారం కావడంతో థర్డ్ పార్టీ అసలు ఏం జరిగిందన్నది అందులో ఉన్నటువంటి కుటుంబంలో ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తున్న వాళ్ళు కావచ్చు, అందులో పనిచేసేటువంటి వాళ్ళు, సిబ్బంది కావచ్చు, మిగతా దగ్గరి వ్యక్తులు కావచ్చు, వాళ్ళ నుంచి ఈ విషయాన్ని రాబట్టాలన్న ఆలోచనతోటి పోలీసులు విచారణ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. మొత్తానికి ఇప్పుడు విష్ణు దాంతోపాటు ఇటు మనోజ్ వీళ్ళిద్దరి మధ్యలో మళ్ళీ ఏమైనా ఘర్షణ జరిగేటువంటి ఆస్కారం ఉందా అన్న అలాంటి ఉత్కంఠ కూడా నెలకొందని చెప్పుకోవచ్చు. కాకపోతే మనోజ్కు మాత్రం సిపి గట్టిగానే చెప్పిండు. మరి సిపి చెప్పినట్టుగా అంశాన్ని జాగ్రత్తగానే మనోజ్ మెలిగేయడానికి అవకాశం ఉంది. కాకపోతే విష్ణుకి ఇంకా పోలీసుల దగ్గరికి పోలేదు, సిపి దగ్గరికి పోయి ఉంటే విష్ణుకు కూడా చెప్పు ఉండేవాళ్ళు. ఆయన ఇప్పుడు పోలేదు కాబట్టి ఆయన ఇదే విధంగా మాట్లాడుతున్నారు. వార్నింగ్లు, హెచ్చరికలు ఇవన్నీ జారీ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఏం జరుగుతుందో చూద్దాం. ఆత్మగౌరవం కోసమే తన పోరాటం, ఆస్తుల కోసం కాదంటూ మనోజ్ పదే చెప్తున్నారు. తన నాన్న దేవుడు అంటూ కూడా ఆయన చెప్పుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇల్లు ఖాళీ చేయడానికి ఆయన సుముఖంగా ఉంటారా, ఖాళీ చేయడానికి దానికి సంబంధించి ఆయన వెల్లడించారా ఖాళీ చేయబోతున్నట్లు? అంటే ఆయన మరొక అంశం ఏంటంటే ఇదే సమయంలో నిన్న రాత్రి కూడా 2 డీసీఎంలలో మొత్తం సర్దేశిర్రు. విష్ణుకు మనోజ్ సంబంధించిన వస్తువులన్నీ తట్టపుట్ట జైరేసి వ్యాన్లు ఎక్కించారు, డీసీఎంలు ఎక్కించారు. అవి ఏ టైంలోనైనా బయటకి పంపిస్తారన్నట్టుగా వార్తలు కూడా వచ్చాయి. మరి ఆ డీసీఎంలు ఇప్పటి వరకు బయటకు ఎందుకు రాలేదు అన్నటువంటి ఒక కోణంలో కూడా చూడాల్సి ఉంటుంది. అయితే విష్ణు ఎంత అల్టిమేటం జారీ చేసినా కానీ ఉన్న పలంగా మనోజ్ బయటకు వచ్చేందుకు సుముఖంగా లేరు. ఆయన ఎట్టి పరిస్థితుల్లో రెండు విధాలుగా మాట్లాడుతున్నారు. మనోజ్ కూడా ఏంటంటే మా తండ్రి చాలా మంచోడు, మా తండ్రికి చాలా విషయాలు తెలియదు, అందుకే తెలిసే విధంగా నేను చేస్తున్నాను, అందులో భాగమే తప్ప ఇందులో మా కుటుంబ అంశాన్ని బహిర్గతం చేయాలన్న ఉద్దేశం నాది కాదు. మా తండ్రి చాలా మంచోడు, మమ్మల్ని చాలా మంచిగా గారాభంగా పెంచారంటూ ఇంతకుముందు సిపి ఆఫీసు, రాచకొండ సిపి ఆఫీసు ముందులో కూడా అదే వ్యాఖ్యలు చేశారు. మరో పక్క ఈ వ్యాఖ్యలు చేస్తుంటేనే అక్కడ విష్ణు అసలు ఈ విధంగా చెప్పాలంటే విష్ణు మధ్యలో, మనోజ్ మధ్యలో అసలు ఒక విధంగా వీళ్ళిద్దరి మధ్యలో సమస్యనే. తండ్రి మాత్రం విష్ణు వైపు సపోర్ట్గా ఉండటంతో మనోజ్కు ఎటు ఆందోళనకరంగా ఉండటంతో ఈ రాద్ధాంతరం బయటకు వచ్చింది. అంటే ఈ అంశం, ఈ ఘర్షణ, ఈ గొడవలు బయటకు వచ్చాయని చెప్పుకోవచ్చు. దీంతో మీడియాలో వచ్చినాయని చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఈ ఘర్షణ కొనసాగటంగా అనేక కీలక మలుపులు జరుగుతుంది. పోలీసులు ఇంటర్ఫియర్ అయినప్పుడు కూడా విష్ణు అల్టిమేటం తోటి విష్ణు మరోసారి ఈ విధంగా అల్టిమేటం వార్నింగ్లు ఇవ్వడంతో మరోసారి ఘర్షణ కొనసాగుతుందన్నట్టుగా అభిప్రాయం కూడా కలుగుతుంది. కాకపోతే మనోజ్ తదుపరి చర్యలు ఏ విధంగా, మనోజ్ తర్వాత ఎలా ప్రవర్తిస్తారు, ఉన్న వస్తువులను తీసుకొని బయటకు వెళ్తారా, లేకపోతే వాదనలు తీస్తారా, మళ్ళీ పోలీసులకు కంప్లైంట్ చేస్తారా, పోలీసులు ఇన్వాల్వ్ అయ్యి అలా కాకుండా కొంతకాలం వరకు ఇక్కడే ఉండేటట్టు ఏర్పాట్లు చేస్తారా, పోలీసులు కూడా అక్కడ అంటే మనోజ్ ఇంటి దగ్గర, ముఖ్యంగా మోహన్ బాబు ఇంటి దగ్గర భద్రత ఏర్పాటు చేసేసి గొడవలు జరగకుండా చూస్తారని కూడా చూడాల్సి ఉంటుంది. అంటే మోహన్ బాబు కూడా కోర్టు నుంచి కొంత ఉపశమనం అయితే కలిగింది. ఆయన ఆరోగ్యానికి సంబంధించి వైద్యులు ఏమైనా బులెటిన్ విడుదల చేశారు? అయితే మన మోహన్ బాబుకు సంబంధించిన హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ఆయన ఆరోగ్యం చాలా నిలకడగా లేదు, స్థిమితంగా లేదు, 200 బీపీ ఉంది. దీంతో ఆయన బయట ఉండడం కరెక్ట్ కాదు, ట్రీట్మెంట్ తీసుకోవాలి, దాంతో డాక్టర్ల పర్యవేక్షణలో ఉండాలంటూ అటు డాక్టర్లు చెప్పారు. దీంతో కోర్టు కూడా ఏకీభవించిందని చెప్పుకోవచ్చు. అంటే కోర్టు కూడా, ఎందుకంటే వీళ్ళు లంచ్ మోషన్ పిటిషన్లో కూడా అదే అంశం చెప్పింది. మోహన్ బాబు వేసినట్టు పిటిషన్లో ఆయనకు పికెటింగ్ ఏర్పాటు చేయాలి, వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నట్టు ప్రైవేట్ వ్యక్తుల్ని బయటకు పంపించాలి, పోలీసు భద్రత కల్పించాలన్న అంశాలని చెప్పుకొచ్చారు. దాంతోపాటు అటు సుదీర్ఘ వాదనలు కూడా జరిగినాయి. హైకోర్టులో కూడా అంత ఈజీగా, హైకోర్టులో కూడా సుదీర్ఘ వాదనలు జరిగినాయి. అటు జీపీ కావచ్చు, దాంతోపాటు ఇటు అడ్వకేట్లు కావచ్చు, మోహన్ బాబుకు సంబంధించిన అడ్వకేట్లు కూడా వాదోపవాదాలు చేసిన తర్వాత కోర్టు 24 వరకు, ఈ నెల 24 వరకు మోహన్ బాబుకు ఊరట కల్పించింది. ఆ తర్వాత విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. అప్పటి వరకు విచారణకు హాజరు కాకుండా ఆయనకు భద్రత కల్పించండి, ఆయన దగ్గర పికెటింగ్ ఏర్పాటు చేసేట్టుగా సిస్టమ్ లేకున్నప్పటికీ
అక్కడ ఉన్నట్టుగా సీసీ కెమెరాలు, భద్రతా ఏర్పాట్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేసి పరిశీలన చేయండి అన్న అంశాన్ని పోలీసులకు ఆదేశాలు హైకోర్టు ఇచ్చిందని చెప్పుకోవచ్చు. మొత్తానికి రకరకాల మలుపులు తిరుగుతున్నట్టుగా ఈ మంచు మోహన్ బాబు ఇంట్లో వ్యవహారం ఇది ఏ విధంగా కొనసాగుతుందో పులి స్టాప్ పడిందని అందరం అనుకున్నట్టుగా సమయంలోనే విష్ణు మరొక బాంబు పేల్చారు. ఇంట్లో ఉన్నట్టు వాళ్ళందరూ బయటకు వెళ్ళిపోవాలంటూ వార్నింగ్లు ఇవ్వడంతో మరోసారి ఉలిక్కిపడే విధంగా ఉందనేటట్లు చెప్పుకోవచ్చు. పవన్. రైట్ రవిచంద్ర, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.